సాఫ్ట్వేర్ కోచింగ్ బెంగళూరులో ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఎలా ఉంటుంది దీనికి సంబంధించి నేను వెళ్ళినప్పుడు నాకేం అర్థమైంది అండ్ ఈ వీడియోలో దాని గురించి నేను మాట్లాడిపోతున్నాను. సో బేసిక్ ఏంటి అంటే నేనేమనుకున్నానంటే డేటా సైన్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగి జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము అనే ప్రయత్నంలో భాగంగా అండ్ అట్ ద సేమ్ టైం యూపీఎస్సి బెంగళూరులో ఇప్పుడు ఎలా ఉంది, హైదరాబాద్ కంటే బెంగళూరు బెటరా కాదా అని తెలుసుకోవడానికి సో నేను వెళ్ళాను. సో వెళ్ళి అంతా తిరగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని ఎక్స్పెక్ట్ చేయనిది అక్కడ ఉంది. అంటే నేను ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి ఉంది. 4 years నుంచి నేను కెరీర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ త్రూ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ బెంగళూరు హైదరాబాద్ అనే కాదు, ఢిల్లీ కానీ విజయవాడ కానీ అండ్ తర్వాత చెన్నై కానీ ఇవన్నీ నేను లాంగ్ బ్యాక్ కొన్ని తిరిగేసాను. సో అంటే తిరిగేస్తున్నాను, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నాను, జాబ్ చేశాను, మళ్ళీ కెరీర్ కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ కంపెనీ పెట్టి నడుపుతాను. సో ఒక స్టూడెంట్ లాగా నేను సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ కోసం బెంగళూరులో వెతుకుతా ఉంటే నాకే కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎందుకు నాకే కన్ఫ్యూజన్ అయిపోయింది అంటే ఇంకా అనుకోండి సెటర్ లేకండి మీకే కన్ఫ్యూజన్ అయిందంటే నాకేం చెప్తారని. సో ఎందుకంటే ఇక్కడ ఏంటి అంటే అడుగడుక్కి ఇన్స్టిట్యూట్ ఉంది, అడుగడుక్కి సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. అంటే ఆన్లైన్లో గూగుల్లో ఉన్నది ఏదైతే ఉందో దానికంటే కూడా 50 రెట్లు ఎక్కువ కోచింగ్ సెంటర్స్ అడుగడుక్కి ఉన్నాయి. అసలు అడుగడుక్కి సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్, అడుగడుక్కి డిఫరెంట్ టెక్నాలజీస్, అంటే డిఫరెంట్ టెక్నాలజీస్, డేటా ఎంట్రీ అని ఇంకోటి చాలా చూసాను నేను. ఇక్కడ మనం కన్ఫ్యూజన్ అయిపోతుంది. అంటే బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం ఏమీ తెలియని వాడు బెంగళూరు వెళ్తే 100% he or she will ended up with some కన్ఫ్యూజన్లో ఏదో ఒక కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని రాంగ్ చాయిస్ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం మీరు బెంగళూరుకి వెళ్ళకముందే టెక్నాలజీ ఏంటని డిసైడ్ అవ్వండి. సాఫ్ట్వేర్ ఒక టెక్నాలజీ డిసైడ్ అవ్వండి. టెక్నాలజీ డిసైడ్ అవ్వకుండా సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం బెంగళూరులో అడుగు పెట్టారంటే 100% ఏ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ మాదే బాగుంటుంది, ఇదే బాగుంటుంది, ఇదే జాయిన్ అవ్వండి అనే చెప్తారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద రియాలిటీ. దాన్ని మనం కాదనడానికి లేదు, ఎవరు వద్దన్నా అవునన్నా అదైతే నిజం. సో అందుకనే మీరు ఆ క్లారిటీతో బెంగళూరుకి వెళ్తే చాలా మంచిది. ఈ క్లారిటీ నాకు ఎలా వచ్చింది అంటే ఈ పాయింటే ఎందుకు మాట్లాడాలనుకున్నా అంటే నేను వెళ్ళిన తర్వాత ఒక స్టూడెంట్ లాగా వెళ్తే ఇక్కడ ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు కాకుండా ఏదో కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పిన మాటలు వినేసేసి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని మనకి అంటబెడతా ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మన ఫ్యూచర్కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం చెప్పలేని మాట్లాడుకోలేని పరిస్థితి అనేది రావచ్చు. సో ఖచ్చితంగా మీరేం చేస్తారంటే సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం బెంగళూరులో అడుగు పెట్టే ముందు ఏ టెక్నాలజీలో నేర్చుకొని మీరు జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అనేది 100% ఈ విషయంలో క్లారిటీ మీరు తెచ్చుకొని తర్వాత అడుగు పెట్టాలి. ఒక్కసారి మీరు అన్ని డెసిషన్ తీసుకొని కాల్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉంది, ఇది నేర్చుకోగలుగుతానా లేదా, శాలరీస్ ఎలా ఉన్నాయి, అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా, ఇది ఈ టెక్నాలజీ దేనికి యూజ్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకొని ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరు మిమ్మల్ని హిప్నటైజ్ చేసినా, ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇంక్లూడింగ్ మీ, లేకపోతే చేతబడి చేసి వేరే కోర్స్ ఏదైనా చేయాలనుకో జాయిన్ చేయించాలనుకున్నా కానీ సాధ్యం కాని అంత స్ట్రాంగ్గా మీరు డెసిషన్ తీసుకోవాలి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ బెంగళూరు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్. ఓకే, ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అండ్ డెఫినెట్లీ నేను కొన్ని డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని చెప్పను, అలాగని వద్దని చెప్పను. ఎండ్ ఆఫ్ ద వీడియో ఆర్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ యువర్ కెరియర్. మీరే ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. మీరు ఆలోచించేదానికి నా వంతుగా కొన్ని ఇన్పుట్స్ మాత్రమే, అంటే కొన్ని ఆలోచనలు మాత్రమే, ఇలా కూడా ఆలోచించండి అని కొన్ని ఇన్పుట్స్ మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. సో ఎండ్ ఆఫ్ ద డే మీ కెరియర్ కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.